నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ఆపరేషన్ సింధూర్ కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ యుద్ధ పరిస్థితుల సమయంలో తీవ్రత తగ్గించటం నిర్వహణ విషయంలో ప్రజల్లో అవగాహన చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో పౌర రక్షణకు మౌలిక సదుపాయాలను కల్పించే చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. యుద్ధ పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడటం కోసం షెల్టర్లు, బంకర్లలో తలదాచుకోవటం, దాడులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆశ్రయం పొందేందుకు సురక్షితమైన ప్రదేశాలను అనుసరించేలా ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. అధికారులు ఈ క్రమంలో అత్యవసర సేవల విషయంలో స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని నిర్ధారించుకోవటం ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు ఎస్పీ సుబ్బరాజు, టీఆర్ఓ టి సీతారామమూర్తి, ఆర్డీఓ రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. You have given your information. Whenever there is crisis or going to face some challenges, we must be prepared for the event size. That they have given some particular areas also in Andhra Pradesh, especially Visakhapatnam, mock drilling, and also Bapatla. And at the same time, there are some vital installations. You have briefed just now, either Navy in Visakhapatnam and also some other power organizations, central organizations, how they are prepared. Police force, always they are almost already every day. But this is special event. Even Government of India today has given a call, 8 to 8:15, there is a power cut. One issue, it is only a challenge, and at the same time, sensitization. That's why they are giving a national call today. That is what I am seeing in the news. Defense properties ఉన్న ఏరియా కాబట్టి దాని సిటీ ప్లాన్ డిఫరెంట్ గా ఉంటుంది, మన సిటీ ప్లాన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో సిటీ ప్లాన్ లో మనం ఏం చేయాలి కానీ మనం ఇమీడియట్ గా 2 hours లో మనం రెడీ అవ్వాలి. ఫైర్ ఫైటింగ్ కి మీరు ఏవైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ మేము ఐడెంటిఫై చేస్తామో దానికి మీరు ఫైర్ ఫైటింగ్ పెట్టుకోవాలి. ట్రైనింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది ఇప్పుడు సిఎస్ గారు బీసీ అయినా కాదు, మనం ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక స్మాల్ గ్రూప్ ని ఐడెంటిఫై చేయడం, అలాగే మనకి వాలంటీర్ బేస్ ఎక్కడైతే ఉందో రెడ్ క్రాస్ వాలంటీర్స్ కానీ ఆర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ ఎన్సీసీ వాలంటీర్స్ కానీ, ఇప్పుడు ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ వాలంటీర్స్ డేటాబేస్ మన దగ్గర ఉంది, పోలీస్ దగ్గర ఉంది. సో అది రెడీగా పెట్టుకొని మనం వాలంటీర్ బేస్ ని రెడీ చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ మీద మనం ట్రైనింగ్ ఇవ్వాలి. టోటల్లో పీఎస్సీ అలా ఉన్నా మనం కొన్ని బిల్డింగ్స్ కూడా ఐడెంటిఫై చేసుకొని టెంపరీ హాస్పిటల్స్ రెడీ చేసుకోవడానికి, అదర్వైజ్ అవసరం అయినప్పుడు అక్కడ ఫైట్ చేయడానికి పబ్లిక్ పంపించడానికి కానీ. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే వేరియస్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక 1 hour ట్రైనింగ్ ప్రోగ్రామ్ irrespective of no job. So first, after receiving instructions of CS, you can already so CS or DC lo other districts other than Vizag ఏం చేయాలో అని చెప్పాక all district officials ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఇంటర్న్ మీ కింద వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాల్సి. సో ఆల్సో డిఫరెంట్ హౌసెస్